కృతమైంది. పోర్చుగల్ తీరంలో భారీ సునామీ లాంటి ఒక మేఘం. అవును, ఆ మేఘాన్ని చూస్తేనే అందరూ షాక్ అయ్యేలా ఉంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పోర్చుగల్ తీరం వెంబడి కనిపించింది రోల్ క్లౌడ్. బలమైన గాలులతో తీరం వైపు దూసుకొచ్చింది రోల్ క్లౌడ్. ఆ విజువల్ మీరు చూడొచ్చు. దీంతో భయంతో అక్కడ స్థానికులు పరుగులు తీశారు. ఆ బీచ్ తీరం అంతా కూడా ఒక్కసారిగా భయప్రాంతలకు గురయ్యారు. సోషల్ మీడియాలో వైరల్గా మారింది దృశ్యం. యుగాంతానికి సంకేతం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ మేఘానికి సంబంధించి దాదాపుగా 150 కిలోమీటర్ల మేర విస్తరించింది ఆ మేఘం. దాదాపుగా ఇంతవరకు మనం ఎప్పుడూ చూడని మేఘం ఇది. ఇంతవరకు ఎప్పుడు కనీ వెని ఎరగని రీతిలో వచ్చిన మేఘం అది. ఇది యుగాంతానికి ప్రారంభమా, యుగాంతాన్ని ఆహ్వానించడమా? ప్రస్తుతం ఈ అంశమే తీవ్ర చర్చాంశంగా మారింది. మరి ముఖ్యంగా సునామీకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది. సునామీ మరి కాసేపట్లో రాబోతోంది. అక్కడ అదే పరిస్థితి మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆ మేఘాలకు సంబంధించి పోర్చుగల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాంతోపాటు ఆ రోల్ క్లౌడ్ ఏ స్థాయిలో ఉండిందంటే అదిగో మీరు చూడొచ్చు. సునామీకి సంబంధించి హెచ్చరికల్లా అనిపించింది వాళ్ళకు. ఒక్కసారిగా సునామీ దూసుకొస్తుందేమని చెప్పి పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ వాళ్ళు భయప్రాంతులకు లోనైపోయి ఇంకా బీచ్లోకి వెళ్ళలేదు వాళ్ళు. ఆ తర్వాత ఆ మేఘాలను చూసి భయప్రాంతులకు లోనయ్యారు. సునామీ ఆ స్థాయిలో వస్తోందంటూ కూడా. ఇన్ఫ్యాక్ట్ ఆ మేఘాలు కూడా మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ మేఘాలకి అట్ ద సేమ్ టైం బీచ్కి రెండు కనెక్ట్ అయిపోయినాయి. అఫ్ కోర్స్ మనం సముద్ర తీరానికి వెళితే కనుక సముద్రం నేల అంటే సముద్రం అలాగే ఆకాశం ఈ రెండు కలిసిపోయినట్టు ఉంటాయి. నేల నింగి కలిసినట్టు ఉంటాయి. సో ఈ మేఘం కూడా అలాగే ఆవిష్కృతమైంది. దాంతోపాటు ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? ఆ మేఘం కూడా చాలా త్వరగా కదులుతూ వచ్చింది. దాంతోపాటు బలమైన గాలులు దీంతో వాళ్ళు ఇక్కడ భయభ్రాంతులకు లోనయ్యారు. కొంతమంది అయితే మాత్రం యుగాంతానికి ఆరంభం అంటూ కూడా మాట్లాడుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. యుగాంతం ఆరంభం కాబోతుంది. జస్ట్ ఇది టీజర్ మాత్రమే అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదిక కమెంట్లు చేయడం జరుగుతోంది. ఇట్ ఈస్ జస్ట్ ట్రైలర్, ఇట్ ఈస్ జస్ట్ అ టీజర్ అంటూ ఇంకొంతమంది. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు భయభ్రాంతులకు లోనైన పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ఆ మేఘం ఆవిష్కృతమైందో వెంటనే అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టిన సందర్భం. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అదిగో ఆ రైట్ సైడ్ విజువల్ చూడండి. ఆ రైట్ సైడ్ విజువల్ చూసారా? అసలు ఏం జరిగిందనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ సెకండ్ విజువల్ మీరు చూడొచ్చు. రోలింగ్ క్లౌడ్ అని కనిపిస్తోంది కదా, అదిగో అదే ఒక్కసారిగా సముద్రం కూడా దానికి తగినట్టుగానే అప్పుడు కూడా సముద్రం అలాగే అలజడితో ఉంది. ఆ తీరంలో ఒక్కసారి చూడండి. ఆ అలల తాకిడి చూడండి. భయభ్రాంతులకు లోనయ్యారు. వాళ్ళెవ్వరూ కూడా అక్కడికి చేరుకునేందుకు సాహసం చేయలేదు. పూర్తిగా భయపడిపోయారు, వణికిపోయిన పరిస్థితి. దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కనీసం ఒక్క అడుగు ముందుకు వేసే సాహసం చేయలేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ విజువల్స్ కి సంబంధించిన ఆ దృశ్యాన్ని ఒకసారి ఇన్ఫాక్ట్ ఆ దృశ్యాలు మీరే చూడండి. ఒక్కసారి ఆ విజువల్స్ చూసారా? అక్కడ పోర్చుగల్లో ఎందుకు ఇటువంటి వాతావరణం ఉందంటే అక్కడ రెండు విచిత్రమైన వాతావరణాలు ఉన్నాయి. ఒక పక్క దాదాపుగా 40 డిగ్రీలు దాటిపోయిన ఎండ, వింటున్నారా? ఏకంగా 40 డిగ్రీలు దాటిపోయిన ఎండ. ఇంకో చోట భీకరమైన వర్షాలట. రెండు వైవిధ్యభరితమైన వాతావరణాలు, రెండు డిఫరెంట్ క్లైమేట్స్. ఒక చోట 40 డిగ్రీల ఎండతో మండిపోతూ ఉంటే ఇంకో చోట వర్షాలు. అటువంటి హెయిల్ స్ట్రోమ్స్ అక్కడ. సో ఈ రెండు వాతావరణాలు ఎప్పుడైతే ఒక చోట గాలి, మనకు సాధారణంగా చెప్తూ ఉంటాం, ఏమంటూ ఉంటారు, నీరు పల్ల మెరుగు నిజం దేవుడు అరిగి అని చెప్పి మనకు సామెత ఉంటుంది కదా. సో అలాగా గాలి కూడా
గాలి కూడా ఎక్కడైతే వేడి అంటే ఆ స్పేస్ ఉంటుందో చల్లగాలి అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో కాస్త ఉష్ణం ఎక్కువ ఉందో అంటే ఆ హీట్ ఎక్కువ ఉందో ఆ ప్రాంతంలోకి చల్లగాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కూడా ఒక కారణం అంటూ కూడా కాస్త సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతోంది. అంటే 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న చోట ఒక్కసారిగా ఎటువంటి వాతావరణ మార్పులు మనం కూడా చూస్తూ ఉంటాం. వర్షం పడిన తర్వాత ఒక్కసారిగా సూర్యుడు వచ్చాడు అనుకుందాం, ఎలా ఉంటుంది వాతావరణం? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక్కసారి ఆ రోలింగ్ క్లౌడ్ విషయం మీరు చూస్తే కనుక రోలింగ్ క్లౌడ్ సూర్యుడు ఇలా ఉంటే కనుక మెల్లిమెల్లిగా కప్పేస్తూ ఉంటుంది. ఆ రోలింగ్ క్లౌడ్ చాలా వేగంగా, అదే వాళ్ళు భయపడడానికి కారణమైంది. ఒకవేళ అది కనుక కాస్త నెమ్మదిగా మందకొడిగా కదిలి ఉండుంటే వాళ్ళంతా వాళ్ళంతా భయపడిపోకపోయి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అది చాలా వేగంగా కదులుతూ వచ్చిందో ఈ క్రమంలోనే వాళ్ళు మరింత భయానికులోనయ్యారు. సముద్రం ముందుకి రాబోతోందా? సునామీ సృష్టించబోతోందా? సాధారణంగా మనం చూస్తూ ఉంటాం భూకంపాలు ఒక సునామీ లాంటి ఒక పరిస్థితులు ఏర్పడాలంటే సముద్రంలో భూకంపాలు ఏర్పడాలి, అంతే కదా. సముద్రంలో భూకంపాలు ఏర్పడితే ఆ భూ ప్రకంపనల తీవ్రతతోనూ కాస్త సముద్రం ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది. అది కూడా సముద్రానికి సంబంధించి దాదాపుగా కాస్త పై భాగాన అంటే భూకంప కేంద్రం దగ్గరగా ఉండి దాంతోపాటు తీవ్రత ఎక్కువైతే అప్పుడు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అది మనకి సునామీగా దారితీస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అదే భయపడ్డారు. భూకంపం లేదు, అట్ ద సేమ్ టైం ఎటువంటి సిచ్యువేషన్స్ లేవు. కానీ చూస్తే కనుక మీరు చూడండి, ఒకసారి ఆ విజువల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళండి. మనుషులు ఎంత ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఆ వేవ్లా కనిపిస్తోంది కదా, సునామీ వేవ్లా కనిపిస్తోంది. సునామీ వేవ్లా కనిపిస్తున్న ఆ వేవ్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. ఆఫ్ కోర్స్ మేఘాలు గాల్లోనే ఉంటాయి, కానీ వాళ్ళు భయపడడానికి కారణం అదే. వాళ్ళేమో భూమి మీద ఉన్నారు, ఆ ఆకాశాన్ని ఉన్న ఆ మేఘాలు అంత హైట్లో ఉన్నాయి. ఆ కెరటాలు కూడా యాదృచ్ఛికంగా అదే స్థాయిలో కొట్టుకొచ్చాయి. యాదృచ్ఛికంగా చూడండి, అదుగు మీరు చూడొచ్చు తీరానికి ఎలా కొట్టుకొచ్చాయి, ఎంత వేగంగా కొట్టుకొచ్చాయో కెరటాలు కూడా. దీంతో వాళ్ళు భయపడిపోయారు. బాబా వంగా చెప్పింది నిజం కాబోతోందా? యుగాంత ఆరంభానికి ఇది కేవలం టీజర్ మాత్రమేనా? ట్రైలర్ ఇంకా మిగిలుందా? तो पिक्चर का क्या बात है, पिक्चर तो अभी बाकी है, भूलो मत, మర్చిపోవద్దు. ఎందుకంటే మనం చేసుకుంటున్న ప్రమాదమే, మనం కోరి తెచ్చుకుంటున్న ముప్పే. వద్దురా అంటే ప్లాస్టిక్ని వాడుతున్నాంగా, ఎక్కడికి తోస్తున్నాం, వాటిని కుక్కుతున్నాం సముద్రంలోకి. వద్దంటే కుక్కుతున్నాం. వద్దురా అంటే ప్లాస్టిక్ వాడడం మానేస్తామా? లేదు, వాడుతూనే ఉన్నాం. మన జీవితంలో భాగమైపోయింది. ఇది పక్కన పెడితే చెట్లను నరికేస్తున్నాం దుర్మార్గంగా, ఎంత దారుణంగా. డిఫారెస్టేషన్ చేస్తున్న సందర్భం, పట్టణీకరణ పేరుతో మన ప్రాణవాయువునే మనం కోసేజ్ మాట్లాడుకుంటే పారిశ్రామిక రంగానికి సంబంధించి ఏ స్థాయిలో మనం విడుదల చేస్తున్నాం? నేలలో పడితే నేలలో తోసేస్తున్నాం రసాయనాన్ని, గాల్లో పడితే గాల్లో తోసేస్తున్నాం. ఇదంతా సరిపోదన్నట్టు వీటన్నిటిని నేల రూపంలో వెళ్ళేదంతా మళ్ళీ సముద్రమే. తాకే నీరు కలుషితం చేసుకుంటున్నాం. దాన్ని మళ్ళీ ప్యూరిఫికేషన్ పేరుతో ప్యూరిఫై చేసుకుంటున్నాం. మళ్ళీ దానికి మందులు గట్రా, దానికి మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలే. ఇవన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? సముద్రంలోకి వెళితే ఆ సముద్రం ఊరుకుంటుందా? ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో చూస్తున్నాంగా. భారతదేశం ఈ ఏడాది చూడట్లేదా? మరి ముఖ్యంగా 2011 తర్వాత తెలంగాణకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2011 తర్వాత 2025 ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడైనా నమోదైందా? నైరుతి ఋతుపవనాలు వచ్చి కూర్చున్నప్పటికీ ఇంత తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది 2011 తర్వాత. ఎవరు కోరి తెచ్చుకుంది ఇదంతా? ఎవరు కోరి తెచ్చుకుంటుంది? మనం కాదా? ఇప్పుడు ఇదే పట్టి పీడిస్తోంది ప్రపంచాన్ని. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ టీజర్, ట్రైలర్ మాత్రమే అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదిక చెప్పడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయనా, ఇప్పటికైనా ఆలోచించుకుంటారా? మించిపోయింది లేదు, ఇది నా ట్రైలర్, టీజర్ మాత్రమే అంటూ ప్రకృతి తన ప్రకోపాన్ని జస్ట్ చూపించింది అంటూ ఇంకొంతమంది మాట్లాడుతున్న సందర్భం. బాబా వంగా చెప్పింది నిజం కాబోతోందా? యుగాంతం మొదలయ్యిందా?
ఒక్కసారి ఆ విజువల్స్ని నేను జస్ట్ ఎందుకంటే సునామీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి ఆ విజువల్స్ మీకు చూపించడంలో భాగంగా రిప్రజెంటేటివ్ వీడియోస్ అవి గతంలో వచ్చిన సునామీ సందర్భంగా ఎటువంటి విపత్తును మనం చూసామో ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. ఇప్పటికైనా పర్యావరణం పట్ల కొంచెమైనా మనం ధ్యాస కాస్తైనా కోర్స్ మనం మినిమైజ్ చేసుకోగలం. పూర్తిగా దాన్ని వాడడం మానేయడం అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మినిమైజ్ చేయగలంగా, సో క్రమేపీ తగ్గిస్తే ఏదో నాటికి ఫుల్ స్టాప్ పెడదాంగా. ఇప్పటికిప్పుడు మంచు కొండలు కరిగిపోతున్నాయి, గుర్తుపెట్టుకోండి, మంచు కొండలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టం పెరుగుతోంది, సముద్రంలో నీటి మట్టం పెరుగుతోంది. హిమాలయాలు కూడా ఇన్ఫ్యాక్ట్ హిమాలయాలు కూడా కరిగిపోబోతున్నాయా? అవి కూడా పూర్తిగా ఇబ్బందికర వాతావరణానికి వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక అటువంటి చర్చ జరుగుతుంటుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. యుగాంతానికి సంబంధించి యుగాంతం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక్కసారికి పరుగులు పెడుతున్న పరిస్థితి. వాళ్ళు పరుగులు పెడుతూ భయాందోళనకు లోనవుతున్నారు. పోర్చుగల్ ప్రాంతంలో ఇది ఎక్కడ 150 కిలోమీటర్ల తీరం ఉంది. 150 కిలోమీటర్ల తీర ప్రాంతం అంటే 150 కిలోమీటర్ల మేర ఇది వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. ఫిగోరియా డఫోస్ నుంచి విలా డొకోండి అక్కడి వరకు కూడా ఉందట. అఫ్కోర్స్ కాస్త నేను ఆ ప్రొనౌన్సియేషన్ కాస్త అటు ఇటు అయ్యుండొచ్చు. మరి ముఖ్యంగా ఇంటెన్స్ హీట్ అక్కడ ఉంది. దాంతోపాటు పోర్చుగల్లో కారు చిచ్చులు కూడా కారణమయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందేమో. అక్కడ కొంతమంది ఏమంటున్నారు, ఎండ్ ఆఫ్ ద వరల్డ్